మళ్ళీ ఇంతవరకు పిల్లలకు మళ్ళీ ఇల్లు లేవు. వేరే ఇది వచ్చేది ఏం సార్, మనకు 2 సంవత్సరాల పైన అవుతుంది. ఇతందు మా భర్త చనిపోయి మా పిల్లలు ఉండి ఉన్నారు. నా పేరు మన్నూరు భాస్కరయ్య, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను విజయవాడ నుంచి ఈరోజు పొద్దుటూరు వాసవి క్లబ్ సెంటర్ ధోబీఖానా కేంద్రంలో మా కుటుంబాలు ఉన్నటువంటి 150 కుటుంబాలు జీవించేటటువంటి ధోబీఘాట్ కేంద్రానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నటువంటి అంశం, అయా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలు మేనిఫెస్టోలో పెట్టారు. మీరు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు. మేమందరం అనేక మంది ఓట్లేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము కోరుతున్నటువంటిది, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని గుర్తు చేసుకోండి మరోసారి. దానికి సంబంధించినటువంటి అంశాలని ఈరోజు అమలు జరిపే ప్రయత్నం చేయమని మేము కోరుతున్నాం. ఒకటి, ప్రధానంగా రజకులందరికీ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలి. వెనకబడిన తరగతులందరూ ప్రజలందరూ ఆత్మగౌరవంతో జీవించాలి. వాళ్ళ యొక్క పేరులతో పిలవాలి. వాళ్ళ పట్ల ఈరోజు మా పట్ల రజకుల పట్ల సామాజిక దాడులు వివక్షత కొనసాగుతుంది. గత వారం రోజుల కిందటే ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో సేమల్దిన్ని మహర్షి అనే రజిక ఆటో డ్రైవర్ కుర్రోడు ఆటో తగిలిందని చెప్పే నెపంతో అగ్రవర్ణాల స్తంభానికి కట్టేసి బట్టలు ఇప్పి 4 గంటల పాటు కొట్టారు. అయా, మీ ప్రభుత్వ అధికారులకు కానీ మీకు కానీ ఈ అంశం సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో రాలేదా? మీరు చూడలేదా? అదేవిధంగా గుంటూరులో గత 10 రోజుల నాడు సీత అనే అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్యపై దుర్మార్గుడు ఒక అతను అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాడు ఈదులో జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టాడు. మేము కేసు పెడితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, కేసు రికార్డ్ చేసి. అంటే ఇలాంటి ఈ రాష్ట్రంలో అనేక దగ్గర జరుగుతున్నాయి. ఇప్పటికీ మమ్మల్ని కులం పేరుతో దూషిస్తున్నారు. సామాజిక రక్షణ చట్టం, SC ST అట్రాసిటీ లాగా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి రజకులందరికీ. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో రజకులకే కాదు ఇతర వెనకబడిన తరగతులకు కూడా మీరు చెప్పారు, మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ విధంగా చట్టం చేయాలని రేపు జరిగేటటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి SC ST అట్రాసిటీ చట్టం లాగా తయారు చేయాలని మేము కోరుతున్నాము. జీవో విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పారు మీరు. మాది సేవా వృత్తిలో ఉండే రజకులకు 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వాలి. జీవో నంబర్ 27 ప్రకారం అనేక ఎండోమెంట్ దేవాలయాల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులు భర్తీ చేసి మా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించండి. రజక కార్పొరేషన్కి కనీసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ బడ్జెట్లో విధి విధానాన్ని నిర్ణయించి 90% సబ్సిడీతో మోడ్రాన్ ధోబీ ఘాట్స్ అనేక రకాలుగా వచ్చినటువంటి టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి రోల్ పాలిసీ లాంటి ఇస్త్రీ లాంటి పనులకి మిషనరీని కొనిచ్చి మా కుటుంబాలను ఆదుకోండి. మీరు చెప్పిన అంశాలని డిమాండ్ని మీరు అమలు జరపాలి. అటు కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి చెరువులు ధోబీఘాట్ స్థలాలపైన, రాష్ట్రం అంతా ధోబీఘాట్ స్థలాలపైన పూర్తి హక్కు మాకే కల్పించాలి. ఈ సమస్యలపైన ఫిబ్రవరి 20వ తేదీ తాడేపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాధర్నా జరగబోతున్నాము. ఈ ధర్నాని రజకులందరూ జయప్రదం చేస్తారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళా కావాలంటే మా సమస్యలు ఈ శాసనసభలో చర్చించి పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.